వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి విజయవాడ కేంద్రంగా, విజయవాడ ఎంపీ సీటు కేంద్రంగా అనేక రాజకీయ పరిణామాలకు తెరదీయబోతున్నారనే చర్చ జరుగుతోంది. అట్ ద సేమ్ టైం అదే స్థాయిలో విజయవాడ పార్లమెంట్ సీటు టీడీపీలో కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. నిన్నటి వరకు కూడా విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా ఉన్న కేసీఆర్ నాని ఇటీవలే చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు చేస్తూ జగన్మోహన్ రెడ్డి పంచం చేరాడు. అదే సమయంలో ఆయన ఇన్ఛార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. రేపటి ఎన్నికల్లో ఆయనకే టికెట్ అనే ప్రచారం అయితే ఇప్పుడు దాకా ఉంది. మరోవైపు ఎప్పుడైతే కేసీఆర్ నాని పార్టీని వీడారో ఆయన స్థానంలో ఆయన తమ్ముడైన చిన్నికి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమవుతోందనే ప్రచారం ఉంది. ఆ దిశగా అటు చంద్రబాబు నాయుడు కూడా చిన్నితో ఇప్పటికే చర్చలు జరిపారనే ప్రచారం కూడా ఉంది. సో ఇలాంటి సమయంలో కేసీఆర్ని చిన్ని వర్సెస్ కేసీఆర్ నాని అన్న తీరుగా విజయవాడ పార్లమెంటు స్థానం రేపు ఒక కీలకమైన పోటీకి వేదిక కాబోతోందనేది నిన్నటి వరకు నడుస్తూ వచ్చిన ప్రచారం. అయితే అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్ వీళ్ళిద్దరూ కూడా అటు చిన్ని నాని విషయంలో ఒక కీలక ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వీళ్ళిద్దరికీ టికెట్ ఇవ్వకుండా వీళ్ళని పక్కన పెట్టబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదే సమయంలో వేరొక ఆప్షన్ అటు అసెంబ్లీ స్థానాలను వీళ్ళిద్దరికీ కేటాయించే అవకాశం ఉందంటూనే మరోవైపు అటు నాని వర్సెస్ చిన్ని అన్న కేంద్రంగా బెజవాడ రాజకీయాలు మారినట్లయితే ఆ ఎఫెక్ట్ మిగతా అసెంబ్లీ స్థానాల మీద కూడా ఉంటుందని కూడా అటు జగన్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ లెక్కలు కడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు విజయవాడ ఎంపీ సీటు కేంద్రంగా రెండు పార్టీలు కూడా పోటాపోటీగా వీళ్ళిద్దరూ తిరుగులేని ఒక వ్యూహాన్ని అయితే తెర మీదకి తీసుకొస్తున్నారని కూడా చెప్తున్నారు. ముందుగా మనం టీడీపీ విషయానికి వచ్చినట్లయితే అక్కడ కేసీఆర్ నాని గత 2 సార్లు అంటే 2014 ఎన్నికల్లో అండ్ దెన్ 2019 ఎన్నికల్లో అక్కడి నుంచి విజయవాడ నుంచి ఎంపీ కాగలిగారు. సో ఈ 2 సార్లు విజయవాడ ఎంపీ సీట్ అనేది టీడీపీకి ఒక కంచుకోటనే చెప్పుకోవాలి. అటు అధికారంలో ఉన్న ఇటు ప్రతిపక్షంలో ఉన్న ప్రజారాజ్యం పార్టీలో ఎదురైన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆ తర్వాత రోజుల్లో నాని టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయనకు వంశీ లాంటి వాళ్ళని గన్నవరానికి పంపించి మరీ చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో నానికి టికెట్ ఇచ్చున్నారు. నాని గెలిచారు కూడా. సో పార్టీ తరపున విభజన హామీల్ని ఏదైతే అటు పార్లమెంటు వేదికగా వినిపించడంలో కానీ బీజేపీ నేతలతో సత్సంబంధాలు కానీ నానికి తన కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడ్డాయి. అదే స్థాయిలో ఎంపీ ల్యాడ్స్ మొదలుకొని అనేక దుర్గా ఫ్లైఓవర్ మొదలుకొని అనేక అంశాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా నాని ఒక సోలో ఐడెంటిటీ అయితే క్రియేట్ చేసుకున్నారు. బట్ దాన్ని అలాగే కొనసాగిస్తూ టీడీపీ అత్యంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న 2019 ఎన్నికల్లో కూడా నాని అక్కడి నుంచి ఎంపీ కావడం జరిగింది. అయితే అప్పటి నుంచి స్వపక్షంలో విపక్షంలో వ్యవహరిస్తూ వచ్చారు. అనేక సార్లు ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీ అధిష్టానాన్ని కూడా హట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అనేక సార్లు చంద్రబాబు నాయుడు సమీక్షలు మొదలుకొని మహానాడు లాంటి కార్యక్రమాలకు కూడా నాని డుమ్మా కొట్టారు. తన కూతురు శ్వేతను మేయర్ చేద్దాం అనుకున్న టీడీపీ నేతలే అడ్డుపడ్డారన్న ఒక ఆగ్రహంతో పాటు ఏదైతే తన తమ్ముడు చిన్ని అక్కడ పూర్తి స్థాయిలో రాజకీయ అరంగేట్రం చేయడం కూడా ఆయనకు సఫికేషన్ అయితే క్రియేట్ అయింది. టీడీపీ అధిష్టానం ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వలేదనే ఒక ఎజెండాతో తన తమ్ముడికి తనకు మధ్య ఉన్న పర్సనల్ ఇష్యూస్ని పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేయడం పార్టీ ఆగ్రహానికి కూడా కారణమైంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీ పక్కన పెడుతున్న పరిస్థితుల్లో ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్న డే 1 నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ టార్గెట్గా అనేక విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. నాని పార్టీలో చేరిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆయనకు విజయవాడ ఇన్ఛార్జిగా కూడా టికెట్ అనౌన్స్ చేస్తున్నారు. విజయవాడ ఎంపీ ఇన్ఛార్జిగా కూడా ఆయనకి అనౌన్స్ చేస్తున్నారు ఆ బాధ్యతను. అప్పటి నుంచి ఆయన విజయవాడ ఎంపీ పరిధిలో అన్ని కాన్స్టిట్యున్సీని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తీరా ఇక్కడ ఒక ఈక్వేషన్ జగన్మోహన్ రెడ్డికి అయితే అటు కేసీఆర్ నాని రూపంలో అడ్డుపడుతోంది అనుకోవాలి. ఈరోజు కేసీఆర్ నాని పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి పదే సవాల్ చేస్తూ వస్తున్నారు. 3 లక్షల మెజారిటీ సాధిస్తానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడికి సవాల్ విసురుతూ వస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు కూడా ఒక సరికొత్త వ్యూహాన్ని పోటీగా తెర మీదకి తీసుకురాబోతున్నారు అంటున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తికే చంద్రబాబు నాయుడు కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ఒక అంచనాతో జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త రాజకీయానికి తెరదీశారంటున్నారు. అందుకే ఒక బీసీ అభ్యర్థికి అక్కడి నుంచి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఒక దళితులకి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్తున్నారు. అక్కడ స్థానిక వైసీపీ నేతగా పేరున్న ఏదైతే మైలవరానికి చెందిన మొండితోక అరుణ్ కుమార్కు ఈరోజు సీట్ ఇచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి చర్చలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా ఒక పారిశ్రామికవేత్తగా పేరున్న నెర్సు నాగరత్నం పేరు కూడా ఇక్కడ లిస్టులో ఉందని చెప్తున్నారు. వీళ్ళిద్దరిని పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి ఈరోజు ఆయన సర్వే కూడా చేస్తున్నారని చర్చ ఉంది. ఇక అదే సమయంలో కేసీఆర్ నానికి టికెట్ ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టి అదే సమయంలో ఆయన కూతురైన శ్వేతకు విజయవాడ తూర్పు టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఈరోజు తూర్పు నుంచి అవినాష్ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన్ని ఎక్కడో చోటికి అకామిడేట్ చేసే అవకాశం ఉందనే చర్చ అయితే ఉంది. సో ఆ దిశగా ఈ రోజున నానికి విజయవాడ పార్లమెంటు బాధ్యతలు చూసుకుంటూనే బట్ ఆ ప్లేస్లో నెరసు నాగరత్నమా లేకుంటే మొండితోక అరుణ్ కుమారా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని అక్కడ అకామిడేట్ చేసేందుకు కుల సమీకరణాలు చూసుకున్న తర్వాత వీటన్నిటిని బేరీజ్ వేసుకున్న తర్వాతే సామాజిక వర్గ సమీకరణాలను జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వచ్చారని కూడా చెప్తున్నారు. రేపో మాపో నానికి ఈ విషయం మీద ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం ఉందనే చర్చ అయితే ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తుంది.
ఇక ఇదే సమయం అంటే ఇక్కడ టీడీపీ స్ట్రాటజీని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారు అనుకోవాలి. ఇక అటు టీడీపీ వైపు నుంచి చూసినట్లయితే ఈ రోజున ఎప్పుడైతే కేసీఆర్ నాని అక్కడి నుంచి వెళ్ళిపోయారో చిన్ని చాలా యాక్టివ్ అయ్యారు. అంతకుముందు నుంచి ఆయన అన్ని కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గానే ఉన్నారు విజయవాడ పార్లమెంటు పరిధిలో. ఈరోజు చిన్నిని పూర్తి స్థాయిలో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలనే ప్రెజర్ అయితే పార్టీ అధిష్టానం మీద ఉంది. బట్ పార్టీ అధిష్టానం మాత్రం ఈ విషయంలో లెక్కలు వేస్తూ ఉంది, బేరీజు వేసుకుంటూ ఉంది చాలా తొందరపడకుండా. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నానిని పక్కన పెడతారనే ఒక చర్చ తెర మీదకి వచ్చిందో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఇక్కడ గద్దె రామ్మోహన్ తెర మీదకి తీసుకొస్తున్నారు అనుకుంటున్నారు చిన్ని ప్లేస్లో. ఎందుకంటే ఎప్పుడైతే కేసీఆర్ నాని చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తూ కూడా మాట్లాడుతూ వస్తున్నారో అలాంటి ఒక బలమైన అభ్యర్థిని ఢీకొట్టాలి అంటే గద్దె రామ్మోహన్ లాంటి నేతే అవసరం అని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. ఆయన గతంలో విజయవాడ ఎంపీగా కూడా 99లో పనిచేశారు. తర్వాత 2 సార్లు విజయవాడ తూర్పు నుంచి కూడా పనిచేశారు. సో ఒక సాలిడ్ నేతగా కూడా జనంలో ఎప్పుడు జనంలో ఉంటాడు, సామాన్య వ్యక్తిగా ఉంటారనే పేరు కూడా గద్దె రామ్మోహన్కు ఉంది. సో అలాంటి నేతను ఈరోజు తీసుకొచ్చి కనుక విజయవాడ ఎంపీగా నిలబెట్టినట్లయితే ఆల్రెడీ వాళ్ళ వైఫ్ అనురాధ కూడా అక్కడ జడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఉంది. సో ఈజీగా ఆ సీటు తమ కైవసం అవుతుందని కూడా చంద్రబాబు నాయుడు లెక్కలు కడుతూ వస్తున్నారు. ఇదే సమయంలో తూర్పు టికెట్ను చిన్నీకి ఇస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. అదే జరిగినట్లయితే తూర్పు టికెట్లో టీడీపీ నుంచి చిన్ని పోటీ చేస్తే అటువైపు నుంచి శ్వేత పోటీ చేస్తే బాబాయ్ వర్సెస్ అమ్మాయి అయ్యే అవకాశం కూడా పోటీకి అక్కడ తెరలేనుందని అనుకోవాలి. ఇక ఓవరాల్గా చూసినట్లయితే కేసీఆర్ని నానిని ఢీకొట్టాలి అంటే అదే స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న గద్దె రామ్మోహన్ అయితేనే కరెక్ట్ అని కూడా టీడీపీ లెక్కలు కడుతోంది. బట్ అదే సమయంలో నాని ఏదైతే ఛాలెంజ్ చేస్తూ వస్తున్నారో మెజారిటీ విషయంలో ఈ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో చెక్ పెట్టవచ్చు అని కూడా చంద్రబాబు నాయుడు లెక్కలు కడుతూ ఉన్నారు. సో నాని వ్యతిరేకులుగా ఉన్న నేతలంతా కూడా మెజారిటీ నేతలు చంద్రబాబు నాయుడు ముందు కూడా ఇదే అంశాన్ని డిస్కస్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. సో చంద్రబాబు కూడా ఈ వాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా మరో లీక్లు అయితే వస్తున్నాయి టీడీపీ నుంచి. సో అందుకని ఈరోజు చిన్నిని అవసరమైతే విజయవాడ తూర్పుకు పంపించి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ను ఈ రోజున ఏదైతే విజయవాడ ఎంపీగా టీడీపీ అనౌన్స్ చేయబోతుందో రేపో మాపో అని కూడా చర్చ జరుగుతోంది. సో ఒక సరికొత్త వ్యూహానికైతే వీళ్ళిద్దరూ కూడా అటు జగన్ ఇటు చంద్రబాబు నాయుడు పోటాపోటీగా విజయవాడ ఎంపీ సీటు విషయంలో ఒక సమీకరణాలను అయితే తెర మీదకు తీసుకురాబోతున్నారు. ఇన్ కేసు ఈ రోజున గద్దె రామ్మోహనే టీడీపీ అభ్యర్థి అయినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏ మొండితో ఒక అరుణ్ కుమార్కో లేకుంటే నెరసు నాగరత్నానికో అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కేసీఆర్ నానిని కన్విన్స్ చేసైనా పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా చూసినట్లయితే ఈరోజు వైసీపీ నుంచి కేసీఆర్ నానికి, టీడీపీ నుంచి కేసీఆర్ చిన్నికి ఇద్దరికి కూడా టికెట్ లేనట్టే అనుకోవాలి, అన్నదమ్ములు ఇద్దరికి కూడా. బట్ అదే సమయంలో మరి గద్దె రామ్మోహన్ లాంటి ఒక వ్యక్తి, ఒక సాలిడ్ పర్సనాలిటీ టీడీపీ నుంచి విజయవాడ బరిలో దిగినట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి ఆయనకు పోటీగా ఎలాంటి వ్యక్తిని తెర మీదకి తీసుకొస్తారనే అంశం అయితే హాట్ టాపిక్ అవుతోంది. సో మొత్తానికి అటు విజయవాడ ఎంపీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా అటు చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా సర్వేలు అయితే చేయించుకుంటున్నారు, ఒక అంచనాకు వచ్చారని చెప్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో విజయవాడ ఎంపీ సీటు విషయంలో ఈ రెండు పార్టీలో ఉన్న ఒక నెగోషియేషన్కి అయితే తెరబడిపోతుందని చెప్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో అటు చిన్నికి నానికి ఇద్దరికీ విజయవాడ ఎంపీ టికెట్ దక్కదనే అంచనాలు అయితే వస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో విజయవాడ ఎంపీ రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరగబోతుందన్నది మనం చూడాలి.